హాయ్! ఇంజినీరింగ్ రంగంలో రీసెర్చ్ వైపు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అప్డేట్. మనందరికీ తెలిసిన ఎన్ఐటి వరంగల్ నుంచి ఒక మంచి రీసెర్చ్ ఆపర్చునిటీ వచ్చింది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇంజినీరింగ్ ఫీల్డ్లో రీసెర్చ్ అనేది ఒక అద్భుతమైన కెరియర్ పాత్. ఒకవేళ అలాంటి మంచి అవకాశం కోసమే వెతుకుతుంటే ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ అసలు విషయమేంటో సింపుల్గా చూద్దాం. ఆర్గనైజేషన్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్. ఇక రోల్ ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో లేదా సీనియర్ రీసెర్చ్ ఫెలో, మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ప్రాజెక్టులలో చాలా ముఖ్యమైన పాత్రలు. సరే, మరి ఈ జాబ్లో ఉన్న హైలైట్స్ ఏంటి? అభ్యర్థులను ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయాలేమున్నాయో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు అందరూ చూసేది శాలరీనే కదా. సెలెక్ట్ అయితే నెలకి 37,000 రూపాయలొస్తుంది. రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేసేవాళ్లకి ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇక వేకెన్సీస్ విషయానికొస్తే మొత్తం 3 పోస్టులున్నాయి. ఇవి జూనియర్ లేదా సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు, కాబట్టి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మంచి ఛాన్స్. ఓకే, బాగుంది. కానీ ఈ జాబ్కి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి కావలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఎంఈ లేదా ఎంటెక్ చేసి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే అప్లై చేయడానికి కనీసం 21 ఏళ్లుండాలి. గరిష్ట వయస్సేమో 35 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. అంతేకాదు, ఇక్కడో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. గవర్నమెంట్ మరియు ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం కొన్ని కేటగిరీస్ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే, మరి అప్లై చేయడం ఎలా, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది చాలా చాలా సింపుల్. మొత్తం ప్రాసెస్ అంతా కేవలం ఒక్క స్టెప్లోనే అయిపోతుంది. అవును, విన్నది కరెక్టే. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎలాంటి రిటర్న్ టెస్ట్లు గానీ వేరే కాంప్లికేటెడ్ స్టెప్స్ గానీ లేవు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకో సూపర్బ్ న్యూస్ ఏంటంటే అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కూడా లేదు. అవును, అప్లికేషన్ ఫీజు 0. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. మరి అప్లై చేయడం ఎలా? ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ 2026 JRF/SRF జాబ్ నోటిఫికేషన్ వెతకాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా చదివి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని కేర్ఫుల్గా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. లాస్ట్లో డెడ్లైన్ లోపల ఫామ్ సబ్మిట్ చేయడమే. ఓకే, ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం డేట్స్. టైం చాలా తక్కువ ఉంది, సో ఈ డేట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ January 5, 2026న స్టార్ట్ అయ్యింది. ఇక లాస్ట్ డేట్ వచ్చి January 15, 2026. అంటే చేతిలో కొద్ది రోజులే టైముంది. సో అస్సలు ఆలస్యం చేయకూడదు. సో ఈ వివరాలన్నీ చూశాక ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఎన్ఐటి వరంగల్ లాంటి ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ కెరీర్ మొదలుపెట్టటమనేది సరైన నెక్స్ట్ స్టెప్ అవుతుందా? అర్హత ఉన్నవాళ్లు తప్పకుండా దీని గురించి ఆలోచించాలి.